రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు నిన్న సోమవారం ముగిశాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 48 గంటల ముందే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరగబోయే 7 కార్పొరేటర్లు 116 మున్సిపాలిటీలో సిబ్బందికి ఇవాళ పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 2996 వార్డులు డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 31,428 ఇతర పోలింగ్ సిబ్బంది నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి తీసుకుని నేటి సాయంత్రం అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు అయితే మరి నిన్నటితో ముగిశాయి. మరి రేపు పోలింగ్ జరగనుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగర మోగింది. పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునేందుకు రాష్ట్రం మొత్తం కూడా సిద్ధమని చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 పట్టణ స్థానిక సంస్థలకు నేడు అయితే పోలింగ్ జరగడానికి పూర్తిగా అధికారులు అయితే సిద్ధం చేశారు. మరి ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా 2996 వార్డుల్లో తమ ప్రజాప్రతినిధులంతా కూడా అంటే ఎన్నుకునేందుకు ఓటర్లకు సిద్ధమవుతున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు కూడా చేసింది. మరి మొత్తంగా ఈ ఎన్నికల బరిలో 12,930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరిష్కరించుకోబోతున్నారు. మరి ఓటర్లు దేవుళ్ళు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే దానిపైన ఉత్కంఠగా నెలకొన్నది. మరి ఈ 12,930 మంది అభ్యర్థులు అయితే ఇందాక మన వరకు మనం ప్రచారం చూసాం. చాలా హోరాహోరీ ప్రచారాలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు, ఇక ప్రసంగాలు, ఇలా చాలా చూసాం. మరి దీంట్లో ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. మొత్తంగా దీంట్లో అంటే మొత్తం 52,43,00,000 మంది ఓటర్లు అయితే తమ హక్కును వినియోగించుకున్నారు. అది ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం కూడా గమనంగా భావించవచ్చు. మరి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం భారీ భద్రత అనేది ఏర్పాటు చేసింది. సుమారు 11,000 కెమెరాలతో నిరంతర నిఘా ఉంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించారు. పోలీసు కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కూడా కల్పించారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని ఆయా కేంద్రాలకు కూడా పంపించారు. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు పోలింగ్ అయితే జరగనుంది. మరి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు పోలింగ్ అనంతరం ఫిబ్రవరి 13న ఓట్లు లెక్కింపు చేపడతారు. ఏ పార్టీ పట్టణ స్థానిక సంస్థలపై పట్టు సాధిస్తుందో స్పష్టమైతే కానుంది. మరి గెలిచిన వార్డు సభ్యులు కార్పొరేటర్తో ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేస్తారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అదే రోజు అంటే మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలాగే కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు కూడా ఎన్నుకుంటారు. మరి ఎన్నికల్లో కేసులు ఎత్తే పద్ధతిని అదే ద్వారా కూడా నిర్వహించాలని ఇటు ఎస్ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. మరి పట్టణ ఓటర్లు మొగ్గు ఎటువైపు చూపుతుందో ఈ ఫలితాలు ఒక కొలమానంగా కూడా ఉన్నాయి. మరి ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున మద్యం దుకాణాలు కూడా మూసివేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అధికారులు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.